మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు. అండ్ ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి, అనిల్ రావుపుడి, విక్టరీ వెంకటేష్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో ఆడియన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్, టీజర్ మూవీపై సూపర్ హైప్ క్రియేట్ చేసింది. ఆ హైప్ ను మ్యాచ్ చేసేందుకు టీం కూడా చాలా కష్టపడుతున్నారు. 2026 సంక్రాంతి కానుక ఈ మూవీ ఆడియన్స్ ముందుకైతే రానుంది. అయితే రీసెంట్ గా మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ మూవీకి బీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావుపడి గత మూవీ సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ఆయనే మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో గోదావరి గట్టు మీద అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మూవీ సక్సెస్ లో ఈ ఒక్క పాట చాలా కీలక పాత్ర అయితే పోషించింది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ కూడా అదే రేంజ్ లో మ్యూజిక్ అందించడానికి ప్లాన్ చేస్తున్నాడు బీమ్స్. ఇప్పటికే రిలీజ్ అయిన మీసాల పిల్ల పాట సక్సెస్ అయ్యింది. అండ్ త్వరలోనే రిలీజ్ కాబోతున్న రెండో సాంగ్ అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే సంక్రాంతికి వస్తున్న సినిమాలో చాలా కాలం తర్వాత తన మ్యాజికల్ వాయిస్ తో కుమ్మేసిన రమణ గోగులను రంగంలోకి దించబోతున్నాడంట బీమ్స్. మెగాస్టార్ చిరంజీవి అండ్ నయనతార మధ్య డ్యూయట్ లా రానున్న ఈ పాట ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరించబోతుందంట. ఇక రమణ గోగుల కూడా చిరంజీవికి పాడడం ఫస్ట్ టైం. అందుకే ఈ సాంగ్ చాలా ప్రత్యేకంగా మారబోతోంది. త్వరలోనే ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్. మరి ఈ సాంగ్ గోదావరి గట్టు మీద పాట క్రియేట్ చేసినంత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.